ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పప్పులేమి నానబెట్టే అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఒక్కసారి నేను ఇప్పుడు చూపించబోయే పోహా ఇడ్లీ రెసిపీని ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ పోహా ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో అటుకులు అనేవి తీసుకుని మిక్సీ జార్లోకి వేసి వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు కొంచెం పల్చగా ఉన్న అటుకులు అనేవి తీసుకుంటే చాలా ఫాస్ట్గానే గ్రైండింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా స్మూత్ అండ్ ఫైన్ టెక్స్చర్లో గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయిన ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్మెంట్ కోసం యూజ్ చేయాలి. నేను తీసుకున్న ఈ ఒక్క కప్పు అటుకులకి నాకు టోటల్గా 22 ఇడ్లీస్ అయితే రెడీ అయ్యాయండి. సో మీరు ప్రిపేర్ చేయదలుచుకున్న క్వాంటిటీకి తగినట్టుగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియో అన్ని కూడా దానికి అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1.5 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అనేది తీసుకోవాలి. ఇడ్లీ రవ్వని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసేసుకోండి. తర్వాత అదే కప్పుతో 2 కప్పులు చిక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు అనేది తీసుకోండి. మనకి రెసిపీ ప్రిపరేషన్లో పుల్లటి పెరుగు యూజ్ చేసినట్లయితే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో ఖచ్చితంగా కమ్మగా ఫ్రెష్గా ఉన్న పెరుగే తీసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్ ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అలా ఆ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఛానల్లో ప్రిపేర్ చేసిన మరికొన్ని క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తానండి. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇడ్లీని ఇన్స్టెంట్ వర్షన్లో ఇంకొక రకంగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ కూడా నేను చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ గిన్నెకి సరిపడా మూత అనేది పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాలైనా ఈ పిండిని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు వేసిన వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి పిండి అనేది కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుని కేవలం ఒక చిటికెడు మాత్రమే బేకింగ్ సోడా అనేది వేసుకోండి. ఈ బేకింగ్ సోడా వేసుకోవటం వల్ల మనకి ఇడ్లీలు అనేవి చాలా స్పంజీగా వస్తాయి. ఇప్పుడు మరికొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం సెమీ థిక్గా ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో, అంటే సేమ్ మనకి ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి. ఈ పిండి అనేది పిండి మరీ లూజ్గా ఉన్నా అలాగని మరీ గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీ టెక్స్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. మీరు ప్రిపేర్ చేసే ఇడ్లీ మౌల్డ్స్కి లోపల పాటు అంతా కూడా ఆయిల్ పెట్టి ఇలా గ్రీజింగ్ చేసుకోండి. ఇలా గ్రీజింగ్ చేసుకోవటం వల్ల మనకి ఇడ్లీలు అనేవి కుక్ అయిపోయిన తర్వాత దీనికి స్టిక్ అవ్వకుండా చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఒక గెరిటతో పిండి అనేది మరీ పైకంట ఓవర్ఫ్లోట్ అయ్యేలాగా పోయకుండా జస్ట్ ఆ తల కొట్టేసినట్టు, అంటే ఫ్లాట్ లెవెల్ వరకే పోయండి. ఎందుకంటే మనం వేసిన బేకింగ్ సోడా వల్ల ఇడ్లీలు అనేవి కొంచెం పఫ్ అప్ అవుతాయి. సో మరీ పైకంట చేసేస్తే అది బాగా ఓవర్ స్పిల్లింగ్ అనేది అయిపోతుంది. అన్ని ఇడ్లీ రేకులు ఇలా ఫిల్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు టోటల్గా 4 ఇడ్లీ రేకులు స్టాండ్, అంటే టోటల్గా 16 ఇడ్లీస్ చూపించానండి. నేను ఇంకొక వాయి వేసుకున్నాను, ఆ వాయిలో నాకు 6 ఇడ్లీస్ వచ్చాయి. సో అందుకని మీకు స్టార్టింగ్లో టోటల్గా 22 ఇడ్లీస్ అని చెప్పాను. ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకుని వెళ్ళి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 10 మినిట్స్ హై హీట్లో 10 మినిట్స్ మీడియం హీట్లో స్టీమ్ కుక్ అనేది చేసుకోండి. సో వన్స్ కుకింగ్ అయిపోయిన తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని మీకు నచ్చిన ఏదైనా చట్నీ, కారపొడి, సాంబార్ దేంతో సర్వ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే రెసిపీ యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.